పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒకటే మాట మావి గన్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అయితే కేంద్రం ఆమోదించింది. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసి మనకి అమరావతిని రాజధానిగా వద్దు, మావిగన్ అనే ఒక ప్రాంతాన్ని, కొత్త ప్రాంతాన్ని అయితే రాజధానిగా ఉంచుదామని చెప్పేసి ఆయన అయితే రాజధాని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొలుకులూరి అర్జునరావు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏదైతే మనకి అమరావతి రాజధాని ఉందో కేంద్రం ఆమోదించింది, కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో పోరాటం చేస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పేసి మీ పార్టీ తరఫున కూడా చెప్పారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఏం చెప్తారు రాజధాని గురించి? రాజధాని గురించి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఒకటే రైతులకు కూడా మద్దతు ఇచ్చాం. అప్పుడు కూడా మేము కూడా రాజధాని వెళ్ళి అక్కడ కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. రాజధానిలో మా పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అవగాహన ఉంది. అవగాహనతో ఫస్ట్ కాడి కూడా మద్దతు ఇస్తూ వస్తూనే ఉన్నాం. నిన్న మొన్న పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత మరి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారు. ఎంచేదంటే ఫస్ట్లో అసెంబ్లీలో ఏం చెప్పారంటే, ఆయన అసెంబ్లీలో 30,000 ఎకరాలు తక్కువ కాకుండా ఉండాలి అసెంబ్లీ రాజధాని అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఎంచేదంటే ఈయన ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అంచేత ఇప్పుడు కూడా మాట మార్చి ఆయన మచిలీపట్నం అంటున్నారు, అలాగే గుంటూరు అంటున్నారు, అలాగే విజయవాడ అంటున్నారు. దాని పేరేమో మాగన అని పెట్టారు. ఎంచేదంటే ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతే మీరు వచ్చినప్పుడు 3 ముక్కలు ఆటాడారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజధాని ఈ రాజధానిని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్కి పంపించి మళ్ళీ రాజ్యసభ తీసుకొచ్చిన తర్వాత, ఇది ఓకే అయిన తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఎన్ని మాటలు మారుతారండి అసలు రాజధానిని మేము చూడమా? ఈ జెండర్ చూస్తుందా చూడదా? ఏంటి అసలు మీ ఉద్దేశం? ఆయన వస్తే ఆయన మాట, మీరు వస్తే మీరు మాట. అసలు రాజధాని కట్టించేది ఉందా? కడతానికి మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తారా? పక్క నుంచి ఇవ్వరా? మీరన్నది మచిలీపట్నం, మరి గుంటూరు, విజయవాడ అన్నది ఎక్కడున్నాయండి పొలాలు? ఎక్కడున్నాయి? మీరు ఒకసారి గ్రహించండి, ఎక్కడున్నాయి పొలాలు? రాజధాని కట్టాలంటే మనకి 3,000 ఎకరాల పైన ఉండాలి. పొలాలు ఎక్కడున్నాయి? రైతుల్ని పాడు చేస్తానికి మీ ఇద్దరు ఈ నాటకాలు చేస్తున్నారు. అంతేగాని స్వచ్ఛమైన మనసుతో రాజధాని కట్టకుండా మీరు ఏర్పాటు చేద్దారనుకుంటున్నారు. ఆయనేమో అక్కడని ఇక్కడని ఆయన రాజధాని పేరు చెప్పి ఏటీఎం లాగా ఆయన వాడుకుంటున్నారు. ఇందుకు ఏం చేద్దాం అనుకున్నారు మీ ఇద్దరు? ఒక మాట చెప్పండి, ఇద్దరు ఏకమై. కాంగ్రెస్ పార్టీ ఒకే మాట మీద ఉంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా. మీరు మంచి పని చేస్తారంటే 4 అడుగులు ఎదరికేస్తాం. లేదు, మీ ఇద్దరు కూడా ఒక మాట ఉంటే మళ్ళీ మేము ఉద్యమాలు చేసే వరకు మీరు తీసుకొస్తారా? ఉద్యమం చేయాలా? మేము ఉద్యమం చేస్తే డైరెక్ట్ ఢిల్లీలో చేస్తాం. ఇక్కడిగా చేసేది మీ సంగతి, చంద్రబాబు నాయుడు సంగతి ఏంటన్నది తెలిసింది. ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. చూసుకుంటే అంటే ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఎప్పుడో 2014 నుండి కూడా రాజధాని చెయ్యాలి అమరావతిని అనే పోరాటం అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అప్పుడు కూడా. కానీ తర్వాత 2019 వచ్చిన తర్వాత ఈ రాజధాని మొత్తం పూర్తిగా పక్కన పెట్టేశారు. అది ఏదైతే అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కడం కూడా జరిగింది. మరి అప్పుడు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతిని ఆమోదించిన తర్వాత అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి ఉంటే సరిపోతుంది అన్నారు.
కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి మావిగననే కొత్త రాజధాని కావాలంటున్నారు. మరి ఏంటి, మరి ముందేమో అసలు రాజధాని అవసరం లేదంటున్నారు, ఇప్పుడేమో రాజధాని కావాలంటున్నారు. ఇది కావాలి అనడానికి రీజన్ ఎక్కువ భూములు అయిపోతుంది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది, సుమారుగా 2 లక్షల కోట్లు అయిపోతుంది. అదే మావిగననే కొత్త ప్రాంతం చేస్తే కేవలం 10% అమౌంట్తోనే మనకి రాజధాని రెడీ అవుతుంది అంటున్నారు. మరి ఎలాగ ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీన్ని ఎలా చూడవచ్చు? మీరు మంచి ప్రశ్న వేశారు. అలాగే ఇప్పుడు రాజధాని కట్టాలంటే మనకి భూమి కావాలి, భూమి కట్టాలంటే రైతులు ఇవ్వాలి, రైతులు ఇవ్వాలంటే భూమి ఉండాలి. అక్కడ అసలు భూమే లేదు. ఏంటి, మచిలీపట్నానికి భూమి లేదు, గుంటూరులో భూమి లేదు, విజయవాడలో భూమి లేదు. ఈ భూమి సొంతంగా మనం కొనాలంటే ఎంత రేట్ ఎట్టుకుంటాం? అక్కడ అసలు భూమి ఎక్కడ ఉంది? ఆ ఏరియాలో జగన్ గారు చెప్పిన మాగినన్న ఏరియాల్లో భూమే లేదు, రైతుల దగ్గర భూమే లేదు. భూమి లేని చోట రాజధాని ఎలా కడతారు? ఈయన కట్టలేరు. అంచేత ఈయన కట్టలేరు అనే కదా. ఇంకా మూడు సంవత్సరాలు ఉంది చంద్రబాబు నాయుడికి. ఈ 3 సంవత్సరాల్లో కనీసం ఇది రాజధాని అయిన తర్వాత, దీని పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఇదేదో కడతాడని అనుకుంటే మీరేమో అడ్డంగా ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని దీన్ని మామూలుగా ఏంటంటే జాత్యం చేస్తానికే చేస్తున్నారు తప్ప అందుకంటే ఏమీ లేదండి ఇందులో. అక్కడ స్థలాలు లేవు, రైతుల దగ్గర భూమి లేదు, భూమి ఉన్న చోటేమో కట్టొద్దు అంటున్నారు, కట్టిన చోటేమో భూమి లేదు. మరి ఈ రకంగా చేసుకుంటూ ఉంటే ఎలాగా? ఏంటి ఇప్పుడు ఈ జనరేషన్ కూడా రాజధాని చూడదా? మన రాష్ట్రానికి రాజధాని ఉండదా? ఎన్ని తరాలు రేపొద్దున్న 29 కూడా రాజధాని అయ్యలే కనబడతలేదు. ఎప్పుడు కడతారు? ఇద్దరు ఏకం ఏం చేస్తారో? ఏం చేయాలనుకున్నారు? ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి. మీరు ముందు ఒక స్టాండ్కి రండి, ఆ తర్వాత మీరు రాజధాని కూడా చూద్దరు. కానీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా సుమారుగా ఈ రాజధాని సింగపూర్ని చేద్దాం అన్నారు. ఫస్ట్ నుండి కూడా అమరావతిని సింగపూర్ చేయాలన్నారు. మరి సింగపూర్ అవ్వడానికి మినిమం ఇంచుమించుగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నారు, విజన్ 2047 అని చెప్పేసి. అంటే సుమారుగా 20,000 దాటేస్తుంది. మరి 20,000 తర్వాత అయినా మనకి రెడీ అవుతుంది అంటారా? అసలు ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది? అంటే దీని మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళ పిల్లలకు కూడా ఇది అంతా డిపెండ్ అయి ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మరి వాళ్ళ పరిస్థితిని ఏ విధంగా చూడాలి అని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు రాజధాని ఏదైతే పార్లమెంటు పాస్ చేసిందో అలాగే అక్కడే రాజధాని కట్టి ఇప్పుడున్న తరానికి రాజధాని ఉద్యోగాలు ఇచ్చి మరి ఈ తరం రాజధాని చూసిలేగా, ఈ రాజధానిని సందర్శించేలాగా మరి ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు లేక చదువుకుని వాళ్ళకు మృతి కూడా ఇస్తలేదు. ఉద్యోగ మృతి కూడా లేకుండా మరి వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు అటు ఇటు రోడ్లంట. వాళ్ళకు కూడా ఏ విధమైన సౌకర్యం లేకుండా రాజధాని కూడా ఎటువంటి ఉపయోగపడకుండా మరి ఏ రకంగా మరి వీళ్ళు చేద్దాం అనుకున్నారో జగన్ గారు అని మాకు ఎట్టి పరిస్థితిలో అర్థమవుతలేదు. ఇప్పటికైనా ఒక స్టాండ్ చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి భూములు చెప్పండి, ఎక్కడ కట్టాలో చెప్పండి. మరి అక్కడ రైతుల దగ్గర భూములు లేవు, ఆ భూములు ఇద్దామంటే రైతులు లేరు. ఎలాగా? ఏం చేద్దాం అనుకుంటున్నారో? మీరు ఏదో రకంగా రాజధాని కట్టిలాగా ఆలోచించి మాకు ఎవరిని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. చివరిగా ఏదైతే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో షర్మిల గారు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు, మరి దీని మీద ఏం స్పందించారో? అసలు ఏమంటున్నారు? అంటే అటు మావిగాని గురించి మాట్లాడడం కానీ ఇటు అమరావతి గురించి, అంటే అమరావతిని అయితే స్వాగతించడం జరిగింది, మరి మావిగాని మీద అయితే ఇప్పుడు దాకా స్పందించలేదు. మరి ఆవిడ ఏం కోరుకుంటున్నారంటారు? మాగదాని గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదండి కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీ రాజధాని ఎప్పుడైతే పార్లమెంట్లో పాస్ చేశారో, రాజ్యసభలో పాస్ చేశారో అప్పుడే మేము మద్దతు ఇచ్చాం. అప్పుడు కూడా రైతులు పాదయాత్ర ఇచ్చినప్పుడు అప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళాం. మీటింగ్లు పెట్టి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడాం. మేము రాజధానిలోనే మాట్లాడాం. వాళ్ళ పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము మద్దతు ఇచ్చాం. పాదయాత్ర చేసాం మేము. వాళ్ళు కూడా ప్రయాణం చేసిన వాళ్ళు కూడా మేము అక్కడే ఉండాలనుకున్నాం, అక్కడే జరుగుద్ది అనుకున్నాం. అక్కడే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఏంటంటే కొంచెం ఈ స్క్వేర్ ఫీట్కి 12,000 మరి రూపాయలు పెట్టి అంత డబ్బు పెట్టి కట్టక లేకుండా కాంట్రాక్టర్లు కూడా సులభంగా చూసుకుని స్టాండర్డ్గా ఉండేలాగా కట్టమని నేను చంద్రబాబు నాయుడిని సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఎంచేతంటే ఒక రోడ్డు అయితే 1 కిలోమీటర్లకి ఇన్ని కోట్ల రూపాయలు. అదే రాజధానిలో ఎమ్మెల్యేలను క్వార్టర్స్ కట్టడానికి
12,000 రూపాయలు. ఎందుకంటే నన్ను 12,000 రూపాయలు మీరు కింద పునాది తీసి పైన భీములు 20 mm రాడ్లు వేసి మనకి అన్నీ కూడా ఇసుక ఫ్రీ, కాంక్రీట్ ఫ్రీ, కొండలు ఉన్నాయి మనకి బోల్డ్ కొండల చుట్టుపక్కల. కాంక్రీట్ కావాలంటే ఆ కొండల్ని శుభ్రంగా మిషన్ పెట్టి కాంక్రీట్ 3/4 కింద ఆడి వాళ్ళకి ఇస్తే ఫ్రీ, మనకి స్థలం ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఇవన్నీ ఫ్రీగా ఉండగా మనకి 12,000 రూపాయలు అడిగి ఎందుకు అవుద్ది చెప్పండి? నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. 12,000 రూపాయలు ఎందుకు అవుద్ది స్క్వేర్ ఫీట్కి? మీరు చెప్పాలి, చెప్పి మాతో చెప్పి చేయండి. మీరు ఎందుకు అవుద్ది? ఏ కాంట్రాక్టరో ఆడెవడికి ఏ కాంట్రాక్టర్ అడుగుతున్నాడు మిమ్మల్ని? టెండర్లు ఎలా వేస్తున్నారో మీ కమిషన్ల గురించా లేదా రాజధాని కట్టడాని గురించా? దేని గురించి? ఇవన్నీ కూడా మీరు కులంసంగా ఆలోచించి సామాన్యమైన కాంట్రాక్ట్కి ఇచ్చి రాజధాని పెందలాడే స్పీడ్గా కట్టేలాగా ఆలోచించమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది కాంగ్రెస్ నాయకులు అర్జున్ రావు చెప్తున్నారు. ఏదైతే అమరావతి రాజధాని ఉందో అదైనా సక్రమంగా చెయ్యాలి, డెవలప్మెంట్ చేసి అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. పార్టీ కూడా కోరుకుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మావిగన్ అని చెప్పి చెప్తున్నారో అసలు అది అవ్వని పని. ఎందుకంటే ఇలా లేనిపోయినవన్నీ కూడా చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది చాలా పొరపాటైన విషయం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.